దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో తెలంగాణ భవన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందు విగ్రహం ముందు నేను నాతో పాటు మా సహచర గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఎస్సీ మోర్చా జాతీయ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఇన్ఛార్జ్ అయినటువంటి కోలార్ ఎంపీ కర్ణాటకకు సంబంధించిన కోలార్ ఎంపీ మునుస్వామి గారు, ఇంకో గౌరవ పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు, ఆదిలాబాద్ గౌరవ పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావు గారు, పార్లమెంటరీ పార్టీ సెక్రటరీ మా సీనియర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కామర్సు బాలసుబ్రహ్మణ్యం గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వెదిర శ్రీరామ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ సోదరి బంగారు శృతి గారు, ఇతర రాష్ట్ర నాయకులు అందరం కూడా ఈరోజు ఢిల్లీలోని ఈ దీక్షలో బీజేపీ భీమ్ దీక్షలో పాల్గొంటున్నాం. 11 నుంచి 12 గంటల వరకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూడా బీజేపీ భీమ్ దీక్షను 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్ర కార్యాలయంలో నాయకులందరూ దీక్ష చేస్తున్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకులు రాజాసింగ్ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దలు శ్రీ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారు, శ్రీ జితేందర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇతర నాయకులందరూ కూడా దీక్ష చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమాజం అంతా స్పందిస్తున్నది, అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి, అనేక సంఘాలు స్పందిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క అహంకారపూరితమైనటువంటి గర్వం తలకెక్కి మాట్లాడినటువంటి విషయాలంతా కూడా దేశమంతా చర్చ జరుగుతూ ఉన్నది. ఈ మూర్ఖుని ఏ విధంగా ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో నిన్న కూడా అయిపోయాడు మేము. కానీ అయినప్పుడు కూడా ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడము, ఇంత అహంకారం వనికిరాని విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీకెందుకు ఇంత అహంకారమో ఇప్పటికి బయటకు వస్తుంది. బరిదగించి బలిపెక్కి ఇట్లా మాట్లాడతావా నువ్వు? రాజ్యాంగాన్నే తిరిగి రాలి దాన్ని సమర్థించుకునే మూర్ఖులు ఇక్కడ మళ్ళా చేసిందే తప్పుడు వ్యాఖ్యలు, అహంకారంతో కూడుకున్న వ్యాఖ్యలు. దాన్ని ఖండించాల్సింది పోయి, స్పందించాల్సింది పోయి, మళ్ళీ తిరిగి దాన్నే ఇంకా సమర్థించుకుంటున్నానంటే దేని చూసి మీకు ఇంత అహంకారానికి అర్థం కాదు. ఇప్పటికి కూడా ఎందుకు ఇంత గర్వమో ఇంతగా ఇప్పటికి అర్థమవుతలేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు. రాష్ట్ర ముఖ్యమంత్రి బలిపెక్కి బరిదగించి మాట్లాడుతున్నారంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది కూడా ఇంకంతకంటే ఎక్కువ బలిపెక్కి మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారా మీరు? ఇవాళ దేశ ప్రధాని అయిన మోడీ గారు పార్లమెంటులోకి అడుగుపెట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న, బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రధానిగా, ఇది నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. అంబేద్కర్ గారు లేనిదే నేను లేను. ఒక సామాన్య వ్యక్తిని అలా ప్రధానిగా అవుతున్నంటే అది కేవలం అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే అని చెప్పి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతా, వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని పాలిస్తా, పేదల కోసం దేశాన్ని పాలిస్తా. ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలంటే బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని లోబడి నేను వాళ్ళ దేశాన్ని పాలిస్తా, అప్పుడే నా ఆశ నెరవేర్చుకుంటా అని చెప్పి ఇలా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మోడీ గారు చేసిన వ్యాఖ్యలు ఇవి. అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని స్ఫూర్తి కేంద్రాలను పంచతీర్థాల పేరుతో అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చి సగౌరవంగా గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి
అంటే ఏం రాజ్యాంగం కావాలనుకుంటున్నాడు? కల్వకుట్ల రాజ్యాంగం కావాలనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయానికి పోవద్దు, మంత్రులు ఎమ్మెల్యేలు సచివాలయానికి పోవద్దు, అసలు సచివాలయమే ఉండొద్దు, గడిలు కట్టుకోవాలి, ఫామ్ హౌస్ నిర్మించుకోవాలి. నేను రాజును కాదు ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు, ముఖ్యమంత్రి నేను రారాజును అనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నాకంటే మించినోడు ఎవడు అనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నాకు వద్దే వద్దు, నేనే రాజ్యాంగాన్ని రాస్తా, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాస్తా. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా దీన్నే పాటించాలని చెప్పేటువంటి నీచ స్థాయికి దిగినటువంటి ఒక నీచుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి, అక్కలు ఉండాలని కనీసం ఇంత స్పందిస్తే ఇంకా నువ్వు మాట్లాడవా? అంటే ఇంకా దాన్ని సమర్థించుకున్నట్టుగా ఇంకా నువ్వు నీ నియంత పాలన భరించాలా మేము? నీ కుటుంబ పాలన భరించాలా మేము? నేనే దోసుకోవాలి, నేనే దాచుకోవాలి, బంపర్ ఆఫర్ ఇది. ఎవరు దోసుకోవద్దు, దోసుకోవద్దని ఎవడు అనొద్దు, నా అవినీతిని ఎవరు ప్రశ్నించద్దు, ప్రజల గురించి ఎవరు ఆలోచించద్దు, నా కుటుంబ పాలన గురించి ఎవరు ప్రశ్నించద్దు. ఇది కల్వకుంట్ల రాజ్యాంగం. నేను అనేక అబద్ధాలు ఆడతా, ఇచ్చిన హామీని ఏది కూడా నిలబెట్టుకోను. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి 3 చెరువులు నీళ్ళు తాగిస్తా. దళిత బంధు ఇస్తా అని చెప్పి దళిత బంధువుల మొత్తం ఇక్కడ చీల్చేస్తా, సమాజాన్ని దళిత సమాజాన్ని చీల్చేస్తా. నేను నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా, నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేస్తా, నిరుద్యోగ భృతి రుణమాఫీ ఇండ్లు కట్టా, అంబేద్కర్ గారి విగ్రహం పెడతా, నాకు పెట్టా. ఇదేంటి అంబేద్కర్ విగ్రహం అంటే ఈయన కల్వకుంట్ల రాజ్యాంగం రాస్తుంది కదా, తెలంగాణ నడిపొట్టినా మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో ఈయన విగ్రహం పెట్టుకోవాలి, అంబేద్కర్ విగ్రహం పెట్టదు ఈయన విగ్రహం పెట్టుకోవడానికి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి మనకు స్ఫూర్తిని అందించింది వాళ్ళ. అసలు నువ్వు ముఖ్యమంత్రి అయినవంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. విశ్వాసఘాతకు నువ్వు, తెలంగాణ ద్రోహి నువ్వు. ఇది ఒక వర్గానికో ఒక కులానికి సంబంధించిన భారతదేశ ప్రజలకు సంబంధించిన సమస్య ఇష్యూ ఇది. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం రాసిండి వాళ్ళ స్ఫూర్తి అయిండు, వారి విగ్రహాలను మనం ప్రదర్శించుకుంటాం మనం. అందుకే ఇవన్నీ ఆలోచించాలి. ఎందుకంటే గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి వర్ధంతికి రాలంటే ఏమో అనుకున్నాం మేము. సరే మూర్ఖుడు ఎప్పుడు అక్కడ ఫామ్ హౌస్లో ఎప్పుడు అంటే ఉంటాడు, దానిలో అంటాడు, ఎప్పుడు దాన్ని బయట రాడనుకున్నాం. కానీ ఇవాళ కుట్రలో భాగం ఏంటంటే నేను ఎందుకు రాలే అంబేద్కర్ గారి వర్ధంతి జయంతికి, నేను రాజ్యాంగం రాయబోతున్నా, తిరిగి రాయబోతున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్క పెడితే కల్వకుంట్ల రాజ్యాంగం రాయబోతున్నా. నెక్స్ట్ నా జయంతికి ఫ్యూచర్లో నా వర్ధంతికే జనం రావాలి, నా విగ్రహాన్ని పెట్టాలి. ఇది కుట్రలో భాగం. భరించడానికి సిద్ధంగా లేము రాష్ట్ర ముఖ్యమంత్రి, గుర్తుంచుకో. మేము భరించడానికి సిద్ధంగా లేము. రాజ్యాంగాన్ని గతంలో ఇందిరాగాంధీ కాలంలో రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మార్చే ప్రయత్నం చేస్తే ఇందిరాగాంధీకి దేశ ప్రజలు చుక్కలు చూపెట్టారు. నేను చూర వేస్తారు, గుర్తుంచుకో బిడ్డ. ముట్టు చూడు, రాజ్యాంగం గురించి మాట్లాడు, ముట్టు చూడు నువ్వు. ఇదంతా స్ట్రాటజీలో భాగమట. ఎన్నికల స్ట్రాటజీ ప్యాకేజ్ అయిపోయింది కదా, దానిలో భాగం. అంటే ఆయన ముఖ్యమంత్రిగా కావడానికి, అధికారాన్ని కాపాడడానికి దేనికైనా దిగజారుతారని చెప్పి ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది. ఇంకెంతమంది అవమానిస్తాడు? ఇక ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా ఇంకెంతమంది అవమానిస్తాడు? ఇప్పుడు మళ్ళీ సపరేట్ దేశానికి వేరే జెండా కావాలంటే కావచ్చు, జాతీయ గీతాలను మార్చాలంటే కావచ్చు, సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలు మొత్తం కూడా అన్ని పక్క పెట్టాలంటే కావచ్చు. ఇవాళ బ్రిటిష్ పాలన చూసినాం, నిజాం పాలన చూసినాం, అడ్డుకున్నాం, తరిమి కొట్టినాం, స్వాతంత్రాన్ని సాధించుకున్నాం.
నీకు అదే గతి పడుతుంది. అట్లా అక్కడ ఎట్లా తన్ని తరిమేస్తామో వాళ్ళ నీ గతి గదే పడుతుంది. వాళ్ళని తెలుసుకోసారి గుర్తుంచుకో ఏం జరిగిందో, చరిత్ర తెలుసుకో, భారతీయ దేశ చరిత్ర తెలుసుకో, తెలంగాణ చరిత్ర తెలుసుకో. అంటే ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా వాళ్ళంతా సంచలనాల కోసం మాట్లాడి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడము ఇంతకంటే నీచము, ఇంతకంటే సిగ్గుచోటి కూడా కాదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ బీజేపీ భీమ్ దీక్ష పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దీక్షకు ప్రజల నుంచి స్పందనస్తున్నది. ఎట్టి బస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించేవారు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేని విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరిస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.